నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి। కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కింజారావు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ పాడి పరిశ్రమ శాఖ మంత్రి కింజారావు అచ్చెన్నాయుడు మంత్రి పదవులు చేపట్టి తొలిసారి జిల్లాకు రావడంతో అపూర్వ స్వాగతం పలికారు। విశాఖ విమానాశ్రయం నుంచి వారికి ఘన స్వాగతం పలికి వందలాది వాహనాలతో భారీ ర్యాలీగా స్వగ్రామమైన నిమ్మాడ తరలివచ్చారు। వారు రాత్రి స్వగ్రామమైన నిమ్మాడ చేరుకున్నారు। అబ్బాయి బాబాయిలకు కుటుంబ సభ్యులు హారతులిచ్చి దిష్టి తీశారు। గ్రామస్తులు పూలమాలలు వేసి పుష్పగుచ్చాలిచ్చి ఘనంగా స్వాగతం పలికారు। బాబాయ్ అబ్బాయిలు రాకతో నిమ్మాడ అభిమాన సంద్రంగా మారింది। నియోజకవర్గ టీడీపీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు నాయకులు పెద్ద ఎత్తున చేరుకొని సంబరాల్లో మునిగి తేలారు। అబ్బాయి బాబాయిలు ముందుగా దివంగత నేత ఎర్రన్నాయుడు కాంస్య విగ్రహానికి ఎర్రన్నాయుడు ఘాట్కు వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైపే దేశం మొత్తం చూస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు। అన్ని శాఖల నుంచి నిధులు తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని చంద్రబాబు తనతో చెప్పారని ఆయన అన్నారు। ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో అన్ని ఎయిర్పోర్ట్లను అభివృద్ధి చేసి దేశంలోనే మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తానన్నారు। కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి శ్రీకాకుళం జిల్లాకు ఆయన తొలిసారి వచ్చారు। రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ టైర్ 2, టైర్ 3 నగరాల్లో విమానాశ్రయాలు నెలకొల్పడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు। కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రధాని మోదీ పిలిపించి కీలకమైన విమానయాన శాఖను నీ చేతుల్లో పెడుతున్నా అని చెప్పారు। భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయం నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం। చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో ఆయన ఫ్యామిలీ పడిన బాధ కల్లారా చూశాను। దేవుడు ఆయనకు న్యాయం చేయడానికే అఖండ విజయాన్ని ఇచ్చాడు అని మంత్రి చెప్పారు।